న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము. కాబట్టి లాయీషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు తన సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును, గృహదేవతలును, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగరా? మీరేమి చెయ్యవలెనో దాని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలడిగిరి. దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకునిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకునిన ఆ 600 మంది మనుష్యులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకునినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారినడుగగా, వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటిమీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడవయుండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవయుండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామగ్రిని తమకు ముందుగా నడిపించుకుని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావలెను, ఇట్లు గుంపుకూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదేమన్నమాట అనగా, దానీయులు, నీ స్వరము మాలో ఎవనికినీ వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను. మీకా చేసుకునిన దానిని అతని యొద్దయున్న యాజకుని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయీషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమియూ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయీషు అను పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడును అయిన యోనాతానను వాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడు వరకు దానీయుల గోత్రమునకు యాజకులయ్యుండిరి. దేవుని మందిరములో షీలోహులోనున్న దినములన్నిటనూ వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.